ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ నోక్. ఈరోజు వీడియోలో మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఎర్లీగా రిటైర్ అవ్వడం కోసం ఎంత మనీ సేవ్ చేసుకోవాలి అనేది చూద్దాము. మనము చాలా ఫ్రీక్వెంట్గా 4% విత్డ్రావల్ రూల్ అనే దాని గురించి వింటాం. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఇది బెస్ట్ రూల్ ఫాలో అవ్వడానికి అనేది. కానీ ఈ వీడియోలో ఆ రూల్ని మనం 100% యాజ్ ఇట్ ఈస్ తీసుకొని ఎందుకు అప్లై చేయకూడదు అనేది చూస్తాము. అండ్ దాని తర్వాత మన రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం, మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎంత మనీ మనకు కావాలి అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూస్తాము. అండ్ ఈ వీడియో చివరిలో నేను ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ని ఇస్తాను. ఆ క్యాలిక్యులేటర్లో మీరు జస్ట్ 2-3 ఇన్పుట్స్ ఇస్తే మీకు జస్ట్ 5 సెకండ్స్లో మీరు రిటైర్ అవ్వడానికి మీకు ఎంత మనీ కావాలి అనేది తెలుస్తుంది. ఆ క్యాలిక్యులేటర్ ఎక్సెల్ టూల్ని నేను డిస్క్రిప్షన్ లింక్లో కూడా అటాచ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం అసలు 4% విత్డ్రావల్ రూల్ ఏంటి, అది మనకి ఎందుకు సెట్ అవ్వదు అనేది చూద్దాము. 4% విత్డ్రావల్ రూల్ ఏం చెప్తుంది అంటే, మీరు రిటైర్మెంట్ కోసం కొంత మనీ సేవ్ చేసుకుంటాం కదా, అది 25 lakhs అవ్వచ్చు, 50 lakhs అవ్వచ్చు, 1 crore అవ్వచ్చు, ఎంతైనా ఆ సేవ్ చేసుకున్న మనీలో నుంచి ఎవ్రీ ఇయర్ 4% విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకొని వాటిలో నుంచి మన మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇయర్ 4% విత్డ్రా చేస్తాం, సెకండ్ ఇయర్ 4% ప్లస్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటుందో అంత విత్డ్రా చేస్తాం. ఇట్లా విత్డ్రా చేసుకుంటూ పోతే మనం సేవ్ చేసిన అమౌంట్ మొత్తం మనకి 25 to 30 years వస్తుంది అనేది 4% విత్డ్రావల్ రూల్. సో బాగానే ఉంది కదా, మరి ఎందుకు ఇది సూట్ కాదు అంటే, ఫస్ట్ రీజన్, ఈ 4% విత్డ్రావల్ రూల్లో ఒక ఎజంప్షన్ తీసుకున్నారు. అదేంటంటే, మీరు సేవ్ చేస్తున్న మనీ మొత్తము 60% ఈక్విటీస్ అంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటి వాటిలో, 40% డెట్ అంటే బాండ్స్, బ్యాంక్ డిపాజిట్స్ ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఎజంప్షన్. కానీ యాక్చువల్లీ మన పోర్ట్ఫోలియో అలా ఉండకపోవచ్చు, రైట్? నేను రియల్ ఎస్టేట్లో పెట్టుకోవచ్చు, గోల్డ్లో పెట్టుకోవచ్చు, ఎఫ్డీలో పెట్టుకోవచ్చు, ఈక్విటీస్, డెట్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్లో నేను ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. సో మరి అలా ఉన్నప్పుడు నేను ఈ రూల్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతే నా రిటర్న్స్, ట్యాక్సెస్ వేరుగా ఉంటాయి కాబట్టి ఇది సూట్ అవ్వదు. అది ఫస్ట్ రీజన్. ఇంకా సెకండ్ రీజన్, ఈ రూల్ ఏం అజ్యూమ్ చేస్తుంది అంటే, మీరు రిటైర్ అయినాక 25 to 30 years మనం ఉంటాము అని అజ్యూమ్ చేస్తుంది. అంటే అరౌండ్ 60కి రిటైర్ అవుతాము అని. బట్ ఇప్పుడు మీరు ఎర్లీగా రిటైర్ అవ్వాలి అనుకుంటుంటే 35, 40, 50 కూడా రిటైర్ అవ్వాలి అనుకోవచ్చు, రైట్? అప్పుడు మీరు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉండేది రిటైర్మెంట్ తర్వాత పెరుగుతుంది. సో ఈ 4% విత్డ్రావల్ రూల్ ప్రకారం 4% విత్డ్రా చేస్తూ ఉంటే మీరు సేవ్ చేసిన మనీ లెట్స్ 40కి రిటైర్ అయితే 65కి అయిపోతుంది. ఆ తర్వాత సరిపోదు. సో మీరు మీ రిటైర్మెంట్ పీరియడ్ కనుక లాంగ్ ఉంటే అప్పుడు మీరు సేవ్ చేయాల్సిన మనీ ఎక్కువ ఉండాలి. అది ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఈ రూల్ అనేది సరిపోదు. ఇది సెకండ్ రీజన్. ఇంకా థర్డ్ రీజన్ వచ్చేసరికి, ఈ 4% విత్డ్రావల్ రూల్ అనేది అరౌండ్ 1990sలో ప్రపోజ్ చేశారు, అంతకుముందు పాస్ డేటా యూజ్ చేసుకొని. సో ఇందులో ఇండియా స్పెసిఫిక్ డేటా అనేది లేదు. బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అసెట్స్ ఎంత రిటర్న్స్ ఇస్తాయి, టాక్సేషన్ ఎట్లా ఉంటుంది, ఇండెక్సేషన్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుంది, ఈ పారామీటర్స్ అన్నీ ఇందులో ఎగ్జాక్ట్గా లేవు. సో మన కంట్రీకి మనం సేవ్ చేస్తున్న వాటిని రూల్స్ తగ్గట్టు మనం కనుక క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఈ 4% విత్డ్రావల్ రూల్ అనేది మనకి యూజ్ అవ్వదు. ఓకే, 4% విత్డ్రావల్ రూల్ యూజ్ అవ్వదు, కరెక్టే. మరి ఇవన్నీ కన్సిడర్ చేస్తూ మనకి రిటైర్మెంట్కి ఎంత కావాలి అనేది క్యాలిక్యులేట్ చేయడం ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాం. మీ పర్సనలైజ్డ్ క్యాలిక్యులేషన్కి వెళ్ళబోయే ముందు అసలు కొన్ని టిపికల్ పోర్ట్ఫోలియోస్ అండ్ క్యాలిక్యులేషన్స్ చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే నేను 5 types ఆఫ్ పోర్ట్ఫోలియోస్ డిజైన్ చేశాను. ఫస్ట్ది ఈక్విటీ ఓరియంటెడ్ పోర్ట్ఫోలియో. సో ఈ పోర్ట్ఫోలియోలో ఏమవుతుంది అంటే, మీ రిటైర్మెంట్ ఫండ్లో 60% ఈక్విటీస్లో పెట్టారు, మిగిలిన 40% డెట్, రియల్ ఎస్టేట్, గోల్డ్ ఇట్లా వీటిలో డివైడ్ చేసుకున్నారు. అలాగే సెకండ్ డెట్ ఓరియంటెడ్, ఇందులో 60% డెట్ ఉంది, మిగిలిన వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. థర్డ్ది రియల్ ఎస్టేట్ ఓరియంటెడ్, ఇందులో రియల్ ఎస్టేట్లో 60% మీ ఫండ్స్ ఉన్నాయి, మిగిలిన 40% డిఫరెంట్ వాటిలో ఉన్నాయి. అలాగే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అగ్రెసివ్ పోర్ట్ఫోలియో అండ్ కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో. మీరు కనుక బాగా రిస్క్ టేకింగ్ మీకు ఓకే, మీరు రిటర్న్స్ ఎక్కువ కావాలి, కొంచెం రిస్క్ ఉన్నా పర్లేదు అనుకుంటే అప్పుడు మీరు అగ్రెసివ్ పోర్ట్ఫోలియో అనేది చూస్ చేసుకోవచ్చు. అలాగే నాకు అసలు రిస్క్ వద్దు, నేను వీలైనంత సేఫ్గా నా మనీ ఉండాలనుకుంటున్నాను అనుకుంటే అప్పుడు మీరు ఈ కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు ఈ 5 డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి, వీటిలో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ తర్వాత మీరు మీ ఓన్ కస్టమ్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకొని దానికి ఎంత సేవ్ చేసుకోవాలి అనేది కూడా చూడొచ్చు. సో ఫస్ట్ ఈ స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే ఈ 5 డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్లో కనుక మీరు చూస్ చేసుకుంటే మీరు 30 years, 40 years, 50 years, 60 years ఈ ఏజెస్లో ఇప్పుడు ఉండి ఇప్పటికిప్పుడు రిటైర్ అవ్వాలి అంటే ఎంత మనీ సేవ్ చేయాలి అనేది తెలుసుకోవాలంటే కింద మీకు టేబుల్లో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ అని ఉన్నాయి, రైట్? 25, 38 ఇట్లా డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లెట్స్ సే డెట్ ఓరియంటెడ్ పోర్ట్ఫోలియో తీసుకోవాలనుకుంటున్నారు, మీ కరెంట్ ఏజ్ 40,
40 ఇయర్స్కే రిటైర్ అయిపోదాం అనుకుంటున్నారు. సో మీకు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే కనుక 38.4 ఉంది. దీని మీనింగ్ ఏంటి అంటే లెట్సే మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ 25,000 అనుకోండి రిటైర్ అయ్యాక. సో 25,000 ఇంటూ 12 చేస్తే ఇయర్లీ ఎక్స్పెన్సెస్ 3 lakhs వస్తాయి కదా. సో ఇప్పుడు ఈ ఇయర్లీ ఎక్స్పెన్సెస్ 3 lakhs ఏదైతే ఉన్నాయో ఈ 3 lakhsని 38.4తో మల్టిప్లై చేయండి, 1.15 crores వస్తాయి. సో యూ వుడ్ నీడ్ 1.15 crores అనమాట. మీకు 1.15 crores కనుక మీరు సేవ్ చేసుకుంటే దానిలో నుంచి ఎవ్రీ ఇయర్ ఈ 25,000 ఇంటూ 12 3 lakhs విత్డ్రా చేసుకుంటూ వెళ్తే మీకు ఇది ఆల్మోస్ట్ 90 years ఉంటారు అనుకుంటే, అంటే నెక్స్ట్ 50 yearsకి ఈ మనీ అనేది సరిపోతుంది. అండ్ ఇది ఆల్రెడీ ట్యాక్స్ అడ్జస్టెడ్, ఇండెక్సేషన్ అడ్జస్టెడ్ కూడా. అంటే ఇండియాలో టాక్సేషన్ ప్రకారం ట్యాక్స్లు అన్నీ కట్టేశాక కూడా మీకు ఈ మనీ సరిపోతుంది. అలాగే ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ అవుతుంది కదా, మరి ఇన్ఫ్లేషన్ ఎట్లా అంటే ఎవ్రీ ఇయర్ ఇండియాలో ఇప్పుడు యావరేజ్ లాస్ట్ 20 years ప్రకారం అరౌండ్ 6 to 7% ఇన్ఫ్లేషన్ అవుతుంది. ఆ ఇన్ఫ్లేషన్ అయినా మీరు దాని ప్రకారం విత్డ్రా చేసుకుంటున్నా కానీ ఈ మనీ అనేది మీకు సరిపోతుంది. సో ఇట్లా మీరు ఈ 5 portfoliosలో ఏది సెలెక్ట్ చేసుకుంటే అండ్ మీ రిటైర్మెంట్ ఏజ్ని సెలెక్ట్ చేసుకుంటే మీ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వస్తుంది. దాన్ని మీ యాన్యువల్ ఎక్స్పెన్సెస్తో మల్టిప్లై చేస్తే మీరు ఎంత సేవ్ చేసుకోవాలి అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మీరు డిఫరెంట్ ఇవన్నీ కాదు, నాకు ఇంకో వేరే టైప్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఉంది, దానికి ఎట్లా అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటున్నా. ఆర్ ఎల్స్ మీరు ఇప్పుడు 30లో ఉండి 30కి రిటైర్ అవ్వాలనుకోవచ్చు. మీకు ఇప్పుడు 30 years ఉన్నా లెట్సే 50కి రిటైర్ అవ్వాలి అనుకోవచ్చు. సో ఆ టైంకి మళ్ళీ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ఈలోపు కాస్ట్ పెరుగుతాయి, అలాగే మీ సేవింగ్స్ కూడా పెరుగుతాయి. సో ఆ టైంకి మీకు సేవింగ్స్ ఎంత కావాలి అనేది తెలుసుకోవాలనుకున్నా ఇప్పుడు పర్సనలైజ్డ్ క్యాలిక్యులేటర్లో చూద్దాము. పర్సనలైజ్డ్ క్యాలిక్యులేటర్లకు వెళ్ళబోయే ముందు ఇంకొకసారి రీఇన్ఫోర్స్ చేస్తున్నాను, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఇండియా ఇన్ఫ్లేషన్ ఫర్ పాస్ట్ 20 years, అలాగే డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో వస్తున్న రిటర్న్స్ ఫర్ ద పాస్ట్ 10 to 20 years, టాక్సేషన్ లాస్, ఇండెక్సేషన్ లాస్, ఇవన్నీ కన్సిడర్ చేసి ఈ క్యాలిక్యులేటర్ అనేది డెవలప్ చేశాను. సో ఇప్పుడు క్విక్గా క్యాలిక్యులేటర్ చూద్దాం. ఈ షీట్లో ఫస్ట్ మీ కరెంట్ ఏజ్ ఎంత అనేది ఎంటర్ చేయండి, లెట్సే 27. తర్వాత మీ టార్గెట్ రిటైర్మెంట్ ఏజ్ ఎంటర్ చేయండి, లెట్సే 40. తర్వాత మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత అనేది ఎంటర్ చేయండి. యూజువల్గా ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ బాగా అడ్వాన్స్ అవుతుంది కాబట్టి మన ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి 80 to 90 years అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది ఎంటర్ చేయండి. ఇంకా నెక్స్ట్ మీరు రిటైర్ అవ్వాలి అనుకున్నప్పుడు అయిన తర్వాత మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత కాస్ట్ ఉంటాయి అనేది అప్రాక్సిమేట్గా ఇక్కడ రాయండి. ఇవి కరెంట్ కాస్ట్ ప్రకారం రాయండి. అంటే లెట్స్ ఈ రోజు రిటైర్ అయితే మీకు ఎంత కావాలి రిటైర్మెంట్ తర్వాత లైఫ్కి అనేది ఇక్కడ రాయండి. లెట్సే 30,000 అవుతుంది అనుకున్నాం, నేను 30,000 ఇక్కడ పెట్టాను. బట్ యాక్చువల్లీ నేను రిటైర్ అవుతుంది 40 yearsకి కదా. సో 40 years వచ్చేసరికి ఈ 30,000 యాక్చువల్లీ 68,000 అవసరం అవుతుంది ఎవ్రీ మంత్. సో ఈ క్యాలిక్యులేటర్ అది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇండెక్సేషన్ అండ్ ఇన్ఫ్లేషన్ డేటా, ఈ రెండు కూడా నేను లాస్ట్ 20 years డేటా బట్టి యాక్చువల్స్ పెట్టాను. అంటే లాస్ట్ 20 yearsలో ఇండెక్సేషన్ యావరేజ్ 106% ఉంది, ఇన్ఫ్లేషన్ 6.5% ఉంది. సో మీరు ఈ నెంబర్స్ ఇలాగే ఉంచవచ్చు, ఆర్ మీకు ఏదైనా ఫర్దర్ ఎస్టిమేట్స్ చేంజ్ అవుతాయి అని మీకు అనిపిస్తే మీరు ఇది చేంజ్ చేసుకొని కూడా ఈ క్యాలిక్యులేటర్ని టెస్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ అసెట్ క్లాసెస్కి రిటర్న్ ఎంత ఉంది, ట్యాక్స్ ఎంత ఉంది, ఇండెక్సేషన్ ఏంటి అనేది ఉంది ఇక్కడ. అగైన్ ఇక్కడ నేను రేట్ ఆఫ్ రిటర్న్ అనేది పాస్ట్ రిటర్న్ బట్టి యావరేజ్ పెట్టాను. రియల్ ఎస్టేట్, గోల్డ్ అయితే లాస్ట్ 10 years డేటా యూజ్ చేసి పెట్టాను. వేరేస్ ఎఫ్డి వచ్చేసరికి కరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్లా ఉన్నాయి బ్యాంక్లో అనే దాన్ని బట్టి పెట్టాను. ఇంకా ఈక్విటీ డెట్ అనేది యాక్చువల్ రిటర్న్ ఈక్విటీలో అయితే అరౌండ్ 14 to 15% ఉంది, నేను కొంచెం కన్జర్వేటివ్ సైడ్లో 12% పెట్టాను. సో ఇక్కడ మీరు మీ ఎస్టిమేట్ చేంజ్ చేసుకోవచ్చు. సిమిలర్గా డెట్ కూడా అరౌండ్ 8% రిటర్న్ వస్తుంది, నేను కన్జర్వేటివ్గా 7% పెట్టాను. సో మీరు ఇది కూడా చేంజ్ చేయొచ్చు. సిమిలర్గా ఇండెక్స్ ఫండ్స్ కూడా అరౌండ్ 13% రిటర్న్ వస్తున్నాయి, అగైన్ ఇది కూడా కన్జర్వేటివ్గా 10% పెట్టాను. సో యూ కెన్ చేంజ్ దిస్ డేటా. అండ్ ఇవి కాకుండా మీకు ఏదైనా డిఫరెంట్ అసెట్ క్లాస్ ఉంటే కనుక వాటి డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే ట్యాక్స్ రేట్ అనేది నేను ఇండియా ట్యాక్స్ లాస్ ప్రకారం ఎంత ట్యాక్స్ ఉంది ఈ డిఫరెంట్ అసెట్స్కి అనే దాన్ని బట్టి పెట్టాను. ఇందులో చేంజ్ చేయడానికి ఏం లేదు ఎక్సెప్ట్ ఎఫ్డి. ఎఫ్డీలో నేను హైయెస్ట్ ట్యాక్స్ స్లాబ్ 30% ట్యాక్స్ స్లాబ్ అనేది పెట్టాను. మీరు కనుక 5%, 10%, 20% డిఫరెంట్ ట్యాక్స్ స్లాబ్లో ఉంటే మీ ట్యాక్స్ ఎంత అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇది ఒకటి చేంజ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఇండెక్సేషన్ అనేది, ఇండెక్సేషన్ అప్లై అవ్వని వాటికి 100% అని పెట్టాను, ఎందుకంటే ఇండెక్సేషన్ లేదు కాబట్టి సేమ్ ఉంటుంది. అప్లై అయ్యే వాటికి నేను ఇక్కడ 106% ఏదైతే ఇక్కడ తీసుకున్నానో అది లింక్ చేశాను. సో ఇక్కడ మీరు 106 బదులు 108 పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా కింద కూడా చేంజ్ అయిపోతుంది. సో మీరు సపరేట్గా ఇక్కడ ఏం చేంజ్ చేయక్కర్లేదు.
ఇప్పుడు మీరు అసలు ఎంత సేవ్ చేసుకోవాలి అనేది మీ టైప్ ఆఫ్ పోర్ట్ఫోలియో బట్టి ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ 5 పోర్ట్ఫోలియోస్ నేను డిజైన్ చేసేసాను. వాటిలో ఎంత రిటర్న్ కావాలి అనే దానికి ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది మీ కస్టమైజ్డ్ కేస్కి ఇక్కడ వచ్చింది. లెట్స్ సే 27 ఇయర్స్ మీ కరెంట్ ఏజ్, 40 ఇయర్స్కి రిటైర్ అవుతారు అనుకుంటే ఇది మీ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. సో దాని ప్రకారం చూస్తే కనుక లెట్స్ సే మీరు డెట్ ఓరియంటెడ్ పోర్ట్ఫోలియోలో ఉంటే మీకు 1.38 crores కావాలి కరెంట్ వాల్యూ, ఈ రోజు ఉన్న వాల్యూ ప్రకారం. వెరాస్ మీరు 40 ఇయర్స్కి రిటైర్ అవుతారు కాబట్టి ఆ రోజు ఉండే వాల్యూ ప్రకారం అది 3.14 crores అయిపోతుంది. సో ఇది మీకు రిక్వైర్డ్ సేవింగ్స్. ఆబ్వియస్లీ ఆ టైం వచ్చేసరికి మీ రిక్వైర్డ్ సేవింగ్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ దాంతోపాటు మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈలోపు చేసేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు అవి కన్సిడర్ చేయొచ్చు. సిమిలర్గా మీరు లాస్ట్ రోలో మీ ఓన్ పోర్ట్ఫోలియో అనేది డిజైన్ చేసుకోండి. లెట్సే మీరు ఈక్విటీలో 30% పెట్టాలనుకుంటున్నారు, డెట్లో 20%, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో 10%, ఇండెక్స్ ఫండ్స్లో 10%, రైట్? టోటల్ ఎంత అనేసి 50, 60, 70, రియల్ ఎస్టేట్లో 30% అనుకున్నారు అనుకోండి. అప్పుడు మీ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది 27.46 అయింది. సో యూ నీడ్ టు సేవ్ 1 crore యాజ్ ఆఫ్ టుడే, అండ్ రిటైర్ అయ్యేటప్పటికి ఆ 1 crore 2.24 crores అవుతుంది. సో ఇది మీరు సేవ్ చేయాల్సిన అమౌంట్. ఇట్లా మీరు అనుకున్న టైప్ ఆఫ్ పోర్ట్ఫోలియోకి అండ్ మీరు అనుకుంటున్న రిటైర్మెంట్ ఏజ్కి, మీ కరెంట్ ఏజ్ని బట్టి మీరు ఇదంతా కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే రేట్ ఆఫ్ రిటర్న్స్ కూడా మీరు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక అవి కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మీ రిటైర్మెంట్కి మీ స్పెసిఫిక్ పోర్ట్ఫోలియో, మీ రిటైర్మెంట్ ఏజ్కి తగ్గట్టు మీరు ఎంత మనీ సేవ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకొని ఉంటారు కదా. ఆలస్యం ఎందుకు, మరి గెట్ స్టార్టెడ్ విత్ దట్ జర్నీ. అండ్ ఈ జర్నీలో మీకు హెల్ప్ అవ్వడం కోసం మనీ నూక్ని ఫాలో అవ్వండి. సో మీకు కనుక ఈ వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనీ నూక్. థ్యాంక్ యూ అండ్ బాయ్.